పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. If you want my love, you gotta do what it does. If you want this sweet like sugar Gucci lips, you gotta give it up. I know you think I'm cool, but I am one of the boys. No, don't be scared that I'm gonna tie you down. I need a little more, baby, don't call me. ఒక మనిషిని బాగా ద్వేషించామంటే అతన్ని ఎంతో ప్రేమిస్తే కానీ ఆ పని చేయలేం. ఒక గొడవ వల్ల మంచి మిత్రుని కలవచ్చు, కానీ ఒక గొడవ వల్ల మంచి మిత్రుని కోల్పోతే ఏమైందిరా? నువ్వు శ్యామ్ గడితో ఎందుకు మాట్లాడట్లేదురా? కాదురా భయ్, నేను మాట్లాడుతున్నా, వాడే నాతో మాట్లాడట్లేదు. హాయ్ శ్యామ్. మామ, ఎందుకురా నువ్వు పవన్ గడితో మాట్లాడట్లేదు? రే మామ, ఫ్రెండ్ అంటే నాతో ఎలా ఉంటానో వాడితో అలా ఉండడమే. అది కుదరినప్పుడు ఇట్ వోంట్ వర్క్స్. వాళ్ళు చెప్పేవన్నీ క్లారిటీగానే ఉన్నాయి, కానీ వాళ్ళే క్లారిటీగా లేరు, నిజానికి కలిసి లేరు. హాయ్ మామా. ఫస్ట్ 2 సీన్లు చూశాను, వాళ్ళిద్దరూ కలిసిలేరని క్లారిటీ వచ్చింది, కానీ కథలో మాత్రం క్లారిటీ లేదు. కథ ఏంటో చెప్పు మామ, ప్లీజ్ మామ. ఏ పోరా, వాళ్ళు ఎప్పుడు కలుస్తారో అని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఒకడివి. అరే మామ, ఇప్పటిదాకా ఈడీ సార్ స్పెషల్ క్లాస్ అని చిరాకు దొబ్బాడ్రా. ప్లీజ్ రా, కథ చెప్పురా. సరే చెప్తా, అటు చూడు. పొద్దున్నే లేస్తే మొదలు ఎన్నెన్నో టెన్షన్లో, బీపీలో షుగరులు, ధర్నాలు, గొడవలు, యుద్ధాలు, వీటన్నిటి మధ్య ఓ ఆడపిల్ల ముఖము చూస్తే, ఆ అందమైన కళ్ళు చూస్తే, మరి నవ్వు చూస్తే, ఆ ఏయ్, అల్లారం వచ్చింది, లేవండ్రా. రేయ్, ఇంత పొద్దున్నే వాడ్రా అలారం పెట్టింది? రేయ్ పవన్, రేయ్ నీళ్ళెవరు జంపంట లేరా? రేయ్ కాలు వచ్చింది అలా టైము. రేయ్ పదైంద్రా. మీరు మారర్రా. ఇక మన కుర్రోళ్ళు ఇంట్రడక్షన్కి వస్తే ఇగ్గిగో వీడున్నాడు చూడండి, వీడి పేరు సాయికిరణ్ అనమాట. టెక్స్ట్ బుక్ కన్నా ఫేస్బుక్కే ఎక్కువ ఓపెన్ చేస్తుంటాడు. ప్రతి ఫోటోకి లైక్లు వచ్చేలా చూసుకుంటాడు, రాకపోతే ఫీల్ అవుతుంటాడు. ఇది మన ఫేస్బుక్ కోడి మ్యాటర్. అయితే రూమ్లో 2వ వాడి విషయానికి వస్తే, వీడికి ఫిలిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఉన్న లాంగ్ ఫిలిమ్స్ అన్నీ అయిపోవడంతో మనోడు షార్ట్ ఫిలిం మీదకి వచ్చాడు. అవి ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో ఇలా కంటిన్యూ అయిపోతున్నాడు. వీడి పేరే వివేక్. ఇక మన 3వ వాడి విషయానికి వస్తే, వీడి పేరు పవన్. బయట కన్నా ఫోన్లోనే ఎక్కువ మాట్లాడుతుంటాడు, అంటే అమ్మాయిలతో మాట్లాడుతుంటాడు అనుకోండి, అది వేరే విషయం. ఇది మన లవర్ బాయ్ పవన్ గురించి. ప్రతి రూమ్లో ఒక డిఫరెంట్గా ఉన్నట్టు ఈ రూమ్లో కూడా ఒక డిఫరెంట్గా ఉన్నాడు చూడండి. వీడి పేరే శ్యామ్. కానీ వీడి రూమ్లో, క్లాస్ రూమ్లో మాత్రమే ఇలా సైలెంట్గా ఉంటాడండి. క్యాంపస్ బయట ఎలా ఉంటాడో తెలుసా? ఓ లుక్ వేసుకోండి. ఏంట్రా అసైన్మెంట్ రాయలేదంట? ఏంటి అసైన్మెంటా? పాపిడి దువ్విన జుట్టు పెట్టిన బొట్టు చూసి డీసెంట్ అనుకుంటున్నావేమో. బేసిక్గా మన బ్రాంచ్ ద మెకానికల్. ఇప్పుడే సబ్మిషన్ డేట్ లేట్ అయిందని మేడం అసైన్మెంట్ తీసుకోనంది. కావాలంటే ఇది తీసుకో. ఇక రూమ్లో జరిగే ఫన్ అంతా ఇంత కాదు, మీరే చూడండి. రే కిరణ్గా దూకొని చాలరా, ముందా మూట తీసి లోపల పెట్టరా. రే వీడిని
ఉండన్నా కొంచెం అద్దంలో చూసుకొని నువ్వు. ముందది లోపల పెట్టరా. ఓకే ఓకే. రే శ్యామ్, నా సెల్కి ఒకసారి కాల్ చేయి. ఎందుకురా? చేయరా. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది. రే నీ ఫోటోకి నువ్వే లైక్ కొట్టుకుంటావు ఏంట్రా నాయన. రే ఏమో మార్క్స్ ఇచ్చారా అన్ని 23, 24, 25లే. ఓ అన్నీ ఓ బాళ్ళు, నోటీస్ బాళ్ళు, గేమ్ బాల్లే అనమాట. మాకు వాలీబాల్లే వచ్చాయిలే. అరే బాధపడకరా మామ. అమ్మాయి నా జీవితం అనుకున్నా మామ. టికెట్లు తీసుకొస్తా అని హ్యాండ్ ఇస్తావా? చీయద్దావా. అంటే ట్రై చేశాను, ఏ సర్టిఫికెట్ అని బయటకు దోస్తారు ఈ అద్ద వాళ్ళు. వీడేంట్రా బాధకండు, వీడిని దోస్తారా? ఏ ఊరుకోరా, వాడు అసలు బాధపడుతుంటే నువ్వు ఒక్కడివి. రే ఏమైందిరా? అంతా అయిపోయిందిరా. లవ్ ఫెయిల్ అయిపోయిందిరా. అమ్మది నమ్మ సరోజు, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి దేశంలో. రేపిచ్చోడా, ఐ మీన్ లవ్ అంటే ఏంట్రా? వాడు ప్రేమలో ఉన్నాడనే కదా, కానీ ఎవడైనా అలా అంటాడా? వాడు ప్రేమలో పడ్డాడనే అంటాడు. ప్రేమలో ఉన్నాడు అనడానికి పడ్డాడు అనడానికి తేడా ఏంట్రా? అయినా పడితే దెబ్బలు తాగుతాయి కదరా. రే కింద పడితే దెబ్బలు తగిలితే రక్తం కనిపిస్తుంది, అదే ప్రేమలో పడితే రక్తం కనిపించదు, కన్నీరే కనిపిస్తుంది. అయినా ఈ రక్తాన్ని ఆపడానికి ట్రీట్మెంట్ ఉంది కానీ కన్నీరు ఆపడానికి ట్రీట్మెంట్ లేదే. సరోజా ఎందుకు లేదు మామ, దానికి ట్రీట్మెంట్ ఫ్రెండ్షిప్పే. అరే మామ, రూమ్లో పార్టీకి వీణి కూడా. రే మామ బాధపడకురా, చిన్న దెబ్బే, డాక్టర్ ఇంకో 2 రోజుల్లో తగ్గిద్దన్నాడు. అవును రే, కొంచెం ఎక్కువైంది రే. ఏంట్రా ఈ ఇంటిగ్రేషన్ అస్సలు బుర్రకి ఏం ఎక్కట్లేదు. చీ దీనమ్మ, చీ అసలు ఏం చేయను పో. 1 గంట వండుకుందాం. ఏ షాంగా 1 గంట తాతలేపురా, ముందే ఎగ్జామ్. అమ్మో వద్దురా బాబు, అర్ధగంట తాత లేపండిరా, ముందే ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అయ్యో వద్దురా షాంగా, 1/2 గంటకు లేపురా, ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి. చీ దీనమ్మ నా బతుకు. చీ అసలు పండుకొని పో, ఎలాగైనా ఈరోజు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈరోజు ఫేస్బుక్లో లాగిన్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎలాగైనా ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాల్సిందే, మార్కులు కొట్టాల్సిందే. ఎలాగో ఫస్ట్ చాప్టర్లో కొంచెం, లాస్ట్ చాప్టర్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాం, మధ్యలో కూడా ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది కదరా. సమ్ ఈజీగా ఉన్నట్టుంది. రే వీడు మొత్తం కంప్లీట్ చేసేటోళ్ళ ఉండరా. అవునరా నాయన. అవునరా మా అమ్మ, ఎల్లుండి నీ బర్త్డే కదా. అమ్మ నా కొడుక, ఇప్పుడే కదరా మొత్తం కంప్లీట్ చేస్తాను, అప్పుడే టాపిక్ మార్చావేంట్రా మళ్ళీ? అవన్నీ కాదు కానీ పార్టీ ఎక్కడరా మా అమ్మ, ఎక్కడా ఎప్పుడు? రే ఈసారి పార్టీ కుమ్మేద్దాం. రే నాకేం పాటో తెలుసు కదా. రే మామ, ఈసారి బర్త్డే మాత్రం రూమ్లో కాదు. నువ్వు వెళ్ళరా. నువ్వు ఉండరా. ఏంట్రా అస్సలు కనపడట్టేదేంట్రా? అప్పుడప్పుడు కొంచెం కనిపిస్తుండ్రా. ఉండ్రా. ఏంట్రా అస్సలు కనిపించట్లేదేంట్రా? అప్పుడప్పుడు కొంచెం కనిపిస్తుండ్రా. వామ్మో వీళ్ళతో నా వల్ల కాదు. రే రాజేష్ ఎటురా?
అమ్మని వీడేంట్రా థమ్స్అప్ తాగుతున్నాడు. ఏ బుజ్జి ఇది నీదేరా రే. నీ అప్పుడే అనుకున్నా వీడెప్పుడు థమ్స్అప్ తాగాలి. రే నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఏదిరా. ఏంటమ్మా గర్ల్ ఫ్రెండ్ పోయిందా? బాధపడకలే, నువ్వు ఇది తీసుకో. నాది ఇయ్యండ్రా ఇక్కడ. ఇప్పుడు చెప్పండి ఎవరికి ఏమేమి బాధలు ఉన్నాయో. ఏయ్ సరోజా, నిన్ను వదలా సరోజా, రేయ్ నిన్ను వదలా. ఇంకెప్పుడు ఎక్కిందారా ఈ ఓవర్ యాక్టింగ్? ఏ మామ హ్యాపీ బర్త్డే. మామ ఫస్ట్ టైం నువ్వు సిట్టింగ్ ఎప్పుడు మొదలు పెట్టావు? ఫస్ట్ టైం సిట్టింగ్ ఆరా? డిసెంబర్ 9. నేను 10th క్లాస్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. అమ్మాయి చాలా బాగుంటుందిరా. పాప కిరాకుంటుందా? ఏయ్ కానీ అమ్మాయి ఇలాంటివన్నీ నాకు ఇంట్రెస్ట్ లేవందిరా. సరే ఆమెకి ఇంట్రెస్ట్ లేదు కదా అని నేను లైట్ తీసుకున్నాను రా. కానీ ఆ అమ్మాయి ఒక 10 రోజుల తర్వాత వచ్చి నా పక్కన తిరిగి మా ఫ్రెండ్కి ప్రపోజ్ చేసిందిరా. అయ్యి సరోజానే. సరే వాడు మన ఫ్రెండే కదా అని నేను లైట్ తీసుకున్నాను రా. కానీ అది ఏం చేసిందో తెలుసా మామ? వాడిని ఒక 4 రోజులు వాడుకొని వాడిని వదిలేసింది మామ. అప్పుడు మొదలు పెట్టాను రా నేను మా ఫ్రెండ్ కలిసి ఫస్ట్ టైం సిట్టింగ్. ఈ సిట్టింగ్ అయ్యి బాబాయ్ నల్లవరు అలాంటిది కాదులే. ఏయ్ లోకంలో పెద్ద వేసినస్ అని ఎవరో తెలుసా మామ? ఎవరు మామ? ఇంత చెప్పినా నా లవర్ అలాంటిది కాదనుకుంటాడు చూడరా, వాడరా అస్సలైన వేసినస్ అన్ను. రేయ్ బాధగా ఉందా రా మామ? ఇలాంటి పార్టీ రోజు దొరుకుతానంటే రోజుకో అమ్మాయితో బ్రేకప్ అయిపోవాలని ఉంది మామ. అయితే ఇంకేంటి, డీజే స్టార్ట్. కుండలు తెచ్చి మాయమ్మ నిన్ను కుండల్లో బియ్యం పోసి మైసమ్మ తెల్లా తెల్లారి లేసి ఓయమ్మ చల్ల నీలా తనాలు చేసి మైసమ్మ కుండలు తెచ్చి మాయమ్మ నిన్ను కుండల్లో బియ్యం పోసి మైసమ్మ పసుపు బండారి తోడు మాయమ్మ నీకు గవ్వల్ల దండలేసి మైసమ్మ పసుపు బండారి తోడు మాయమ్మ నీకు గవ్వల్ల దండలేసి మైసమ్మ. ఎంజాయ్డ్ ఎ లాట్. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో. రేయ్ ఎప్పుడు చూసినా చదివేనారా? మా ఫ్రెండ్లే. హాయ్ రా పవన్. ఎప్పుడు క్లోజ్గా ఉండే మా మధ్య ఏమైందో తెలీదు. ఒకేసారి మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయేమో అని అనిపించే లోపే మా మధ్య దూరం పెరిగిపోయింది. ఎప్పుడు మేము ముగ్గురం సరదాగా వచ్చి కూర్చొనే మా ఫేవరెట్ స్పాట్కి నేను ఒక్కడనే వచ్చి కూర్చున్నాను. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ లైఫ్లో రావద్దనిపించింది. అక్కడ ఉండాలనిపించలేదు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఒకరోజు పవన్ ఫోన్ చేసి వెంటనే మన ఫేవరెట్ స్పాట్కి రమ్మన్నాడు. నేను ఎంతో యాంగ్జైటీగా మా ఫేవరెట్ స్పాట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూశాక ఐ వాస్ హ్యాపీ. పవన్, శ్యామ్ మళ్ళీ కలిసిపోయారు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది శ్యామ్ కాదు. ఇంకా వీళ్ళు కలవరా, ఇది అయిపోయిందా, ఇట్స్ ఓవరా అంటే అదిరా కదా. ఎందుకరా వాళ్ళిద్దరు ఓడిపోయింది? గొడవ చిన్నదేరా, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈగో ఉంది చూసావు. దీనికన్నా ఇంకా ఈనోనే బెస్ట్ రా బాబు. పని ప్రారంభం కావడానికి 6 సెకండ్లు పట్టుద్ది. ఈ ఈగో మాత్రం సెకండ్లో మొదలవుద్ది. ఎప్పుడు ఎండ్ అవుద్ది దానికి తెలియదు. నువ్వేమైనా చెప్పు బాస్. ఈ స్టోరీ వినకముందు మీ ఫ్రెండ్స్ ఇద్దరి మీద మంచి ఒపీనియన్ ఉండే. ఈ స్టోరీ విన్న తర్వాత మీ ఫ్రెండ్స్ ఇద్దరు నా చేతికి దొరికితే కుమ్మేయాలని ఉంది. ఏంద్రో ఏదో ఈడీ క్లాస్ బోర్ కొట్టిందన్నావు కదా అని స్టోరీ మొత్తం చెప్తే మా ఫ్రెండ్స్ జోలికి వస్తా అంటున్నావు. మామూలుగా ఉండదు రే. అయితే నీ ఫ్రెండ్స్ కోసం నన్నే కొట్టడానికి సిద్ధపడతావా రా? పోరా.
ఇంకా మామతో గొడవ పడుతున్నావు. ఎవరా నువ్వు? నా ఫ్రెండ్ కాలర్ పట్టుకోవడానికి మీరిద్దరు మాట్లాడుకోవట్లేదు కదా, వాడి కలర్ పట్టుకుంటే నీకేమవుతుందిరా? రే మావని కొడతావరా సాలా. రే ఆగరా రే. రే ఏమైందిరా పవన్? రే ఇదంతా కాదురా పవన్, నేను ఒకటి అడుగుతా చెప్పండి రా. ఇన్ని రోజులు మీరిద్దరు మాట్లాడుకోలేదు కదా, మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారో చెప్పండి రా. నిజానికి నేనైతే హ్యాపీగా లేనురా. నేను కూడా రా. నేను కొంతమందితో మాట్లాడాను రా, కానీ చాలా హ్యాపీగా ఉంటాను వాళ్ళతో మాట్లాడినందుకు. మీరు మాట్లాడుకోకపోయినా హ్యాపీగా లేరంటే మీది ట్రూ ఫ్రెండ్షిప్ రా. అలాంటి ఫ్రెండ్షిప్ని వేస్ట్ చేసుకోవద్దురా. అయినా ట్రూ ఫ్రెండ్షిప్ మీద వచ్చిన సినిమాలు ఫెయిల్ అవుతాయి కానీ ట్రూ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదురా. ఇంతకన్నా చెప్పడానికి ఇది సిపి సబ్జెక్ట్ కాదు, మీకు అర్థం కాకపోవడానికి M1 సబ్జెక్ట్ అంతకన్నా కాదు. నీ 2 సబ్జెక్టులు పోయి అవే కదరా, క్యాంటీన్కి పోయి మాట్లాడుకున్నాం. అమ్మ నేను రిజల్ట్స్ చూసానమాట. ఈ సబ్జెక్ట్లో అయ్యి మన వల్ల కావట్లేదురా భయ్. చచ్చిపోదామారా మరి? వద్దురా బాబు, మళ్ళీ పుడితే LKG నుంచి మళ్ళీ చదవాలి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. రే పవన్, దొరికారా నా కొడుకు అడ్డంగా? పదరా చూసుకుందాం. అమ్మ నా కొడుకు నువ్వేంట్రా ఎక్కడున్నావు? మామ అసలు ఏమైందంటే అలా మీ ఇద్దరు కలిసిపోయారనమాట. అమ్మని అంటే ఇదంతా ప్లాన్ ఆరా? మరి లేకపోతే మీ స్నేహం కోసం స్నేహానికి సిచ్యువేషన్లు పరిగెత్తుకుంటూ వస్తాయి అనుకుంటున్నావా? మేమిద్దరం నీతో మాట్లాడాం. ఇంత కష్టపడి కలిపితే ఇట్లయింది ఏంట్రా నాయన. అరే నువ్వేం షాక్ అవ్వకరా. ఒక్కసారి విడిపోతే మళ్ళీ కలవడం ఎంత కష్టమో మాకు అర్థమైంది. ఇక ఎన్ని కష్టాలు వచ్చినా మేము విడిపోం, కలిసే ఉంటాం. We are best friends. We are best friends. We are best friends. We are best friends. We are best friends.